ప్రేరణ ఎగ్జాంపుల్. ప్రేరణ ఇట్ మీన్స్ మనం సినిమా చూస్తాం. ఒక 3 గంటల సినిమా, 2.5 గంటల సినిమా చూసిన తర్వాత ఆ చూసిన దృశ్యాలన్నీ కూడా ఒక వారం రోజుల వరకు కూడా మనల్ని వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఉన్న హీరోకు కానీ, విలన్ కు కానీ, హీరోయిన్ కానీ వీడికి ఏం సంబంధం ఉండదు. ఆ క్యారెక్టర్లకు వీడికి ఏం సంబంధం ఉండదు. బట్ రూట్ లెవెల్లో వాడు దాన్ని అనుభవిస్తూ ఉంటాడు, దాన్ని వీడు ప్రేరేపిస్తాడు, సినిమాలో ప్రేరేపిస్తాడు. అది వారం రోజుల వరకు దాని మైండ్ సెట్ అట్లనే ఉంటుంది, మారదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి నిజంగా కూడా ప్రేరితమై ఉన్నారు అనేది సత్యమే. ఆయన ఎలాగో సినీ హీరో, దాని తర్వాత ఇప్పుడు పొలిటికల్ హీరో. ఇప్పుడు పొలిటికల్ హీరో. ఆయనను అనుసరించే వాళ్ళు ఉంటారు కదా. స్వయంగా నేను కూడా ఆయనకు ఫ్యాన్ని, పవన్ కళ్యాణ్ గారికి. ఓకేనా? సో నేనేమంటున్నా అంటే ఆయన వల్ల ప్రేరేపితమైనటువంటి కనిపించని సమూహము దీన్ని హత్య చేసి ఉంటారు అని నేను అంటున్నాను. కానీ మీరేమో హత్య అంటున్నారు, ఖచ్చితంగా హత్య చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఇన్ని విజువల్స్, ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటికి అంటే ఇది పోలీసులు విడుదల చేశారా లేదా అనేది సెకండరీ. ఇన్ని వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇది హత్య అంటారా? అంటే అమ్మా, ఇప్పుడు సీసీ ఫుటేజ్లను మనం ఎట్లా నమ్ముతాం? మార్ఫింగ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అశ్లీల చిత్రాలు మార్ఫింగ్ తో వస్తా ఉన్నాయి. చెప్పండి ఇప్పుడు సూటిగా మీరు స్త్రీ, మీరు ఎన్ని మొత్తం సోషల్ మీడియాలో మీకు తెలుసంతా, మీరు చెప్పండి ఇప్పుడు అశ్లీల చిత్రాలు ఒక హీరోయిన్ ఫోటో పెట్టేసేసి వస్తూ ఉన్నాయి. మరి అంటే హీరోయిన్ చేసినట్ట కాదు. అట్లనే మార్ఫింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి ఆ మార్ఫింగ్ చిత్రాలను మేము నమ్మే పరిస్థితి లేదు. నో, అది ఎవడు చేసినా హత్యనేది. కానీ ఎవరు అనేది ఒక పౌరుడిగా అడ్వాన్స్ గా నేను చెప్పడం అనేది తప్పది. అది తప్పు అవుతుంది. మళ్ళీ నాకు చట్టము, నాకు స్వేచ్ఛ ఇచ్చినా నేను నోటికి వచ్చినట్టు నేను మాట్లాడొద్దు. సాక్ష్యం లేనిది, వినంది, చూడండి నేను చెప్పకూడదు. అయితే ఇప్పుడు చట్టం అనేది ఉంది కాబట్టి అది డీజీపీ పర్వ్యూలో, ఐజీ పర్వ్యూలో, ఎస్పీ గారి పర్వ్యూలో, డిఎస్పీ గారి పర్వ్యూలో ఇంటర్వ్యూషన్ జరుగుతూ ఉంది. అది ఈ రోజు కాకపోతే రేపు బయటపడుతుంది. అట్లనే మేమేమంటున్నామంటే పోలీసు వ్యవస్థ కబంధాస్తాల్లో, రాజకీయ కబంధాస్తాల్లో ఉంది కాబట్టి దీన్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో చేయాలి అని అంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించండి, సిబిఐతో విచారణ చేయించండి. లేదు దాని మీద విచారణతో పాటుగా నిజ నిర్ధారణ జరగాలి అని అంటే ఒక పౌరుల సమూహాన్ని దానికి అటాచ్ చేయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. నిన్నక మొన్న మీరు ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి మన డీజీపీ అధికారి ఏం పేరు, బాబురావు గారు ఉన్నారు. అట్లానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిషనల్ డీజీపీ లెవెల్ అధికారి ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది, కాకి మాధవరావు గారు లాంటి చాలా పెద్ద మనుషులు, అలాగే ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు. వాళ్ళను ఒక పౌర సమూహంగా దానికి అటాచ్ చేయండి. ఖచ్చితంగా నిజ నిర్ధారణలో తేలుతుంది కదా అది హత్యనా నిజంగానే యాక్సిడెంటా అనేది తేలుతుంది కదా. అందు గురించి పౌరులను మొదలు విశ్వాసంలోకి తీసుకోండి. ఇప్పుడు పుయ్యారు ఏముంది, హత్య చేసినోడైతే చట్టబద్ధంగా అయితే శిక్షించబడాల్సిందే కదా. దాంట్లో రాజకీయ నాయకులు ఎవరుంటారు? ఎవరు ఉండరు. దట్ ఈస్ ద ప్రొవోకేబుల్, అది ప్రొవోకేబులే. కానీ చేసినోడైతే బయటకు వస్తాడు కదా, చేయించిన వాడు బయటకు వస్తాడు కదా. అప్పుడు మరి నిజంగానే అది రాజకీయ హత్యనా, లేదు మత హత్యనా, కుల హత్యనా? మూడు హత్యలు ప్రేరేపితం ఎవరు చేశారనేది కావాలా. కుల హత్యనా, రాజకీయ హత్యనా, లేదు మత హత్యన బయటపడుతుంది. కానీ ప్రవీణ్ పాస్టర్ ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటారు? ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు రాజు బోధి అని ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, రాజ్ బోడే ఆయన ఒక వీడియో పెట్టారు. అందులో ముఖ్యంగా చిన్నజీయర్ స్వామి అండ్ అమిత్ షా ఇలా వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రాలేక పోస్ట్ మార్టం లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాంటప్పుడు పోలీసులు కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ రేపటి నాడు అది యాక్సిడెంట్ అని తేలితే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు రాజ్ బోడే గారు ఆయన కూడా భారత పౌరుడు, ఆయన కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది.
కానీ స్వేచ్ఛను ఎక్కువ ఉపయోగించుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ ఉపయోగించుకున్నారు అంటే హద్దు మీరి మాట్లాడడం అంటారు. అమిత్ షా గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ప్రధానమంత్రి గారికి మోదీ గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? బట్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉండి ఉండొచ్చు అనే అనుమానంతో ఆయన మాట్లాడి ఉండవచ్చు. అది ఎప్పుడు తేలుతుంది? నిజ నిర్ధారణలో తేలుతుంది. అది డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, తర్వాత డిఎస్పీ లెవెల్ ఇంటరాగేషన్ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ ద్వారా అది బయటపడుతుంది. అది బయటపడేంత వరకు మనం ఎట్లా మాట్లాడతాం? ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండవచ్చు, దాన్ని దాపురికంగానే పెట్టి ఉండవచ్చు, మనం కాదంటలేము. అది దాన్ని మనం డీజీపీ అనేది సర్వసత్తాక పవర్ ఉన్న ఆయన ముఖ్యమంత్రి గారి మాట వినాల్సిన అవసరం లేదండి. ఇంటరాగేషన్ లో మర్డర్ అయింది. చంద్రబాబు గారి మాట వినాల్సిన అవసరం లేదు, పవన్ గారి మాట వినాల్సిన అవసరం లేదు, అమిత్ షా గారి మాట వినాల్సిన అవసరం లేదు. అంటే ఇదంతా బయట అలాగే ప్రధానమంత్రి గారి మాట వినాల్సిన, ఆయన నిష్పక్షపాతంగా ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది, అది బహిర్గత పరచాల్సిన అవసరం ఉంది. అన్నప్పుడు అది డీజీపీ గారి విచక్షణ అధికారులకు వదిలేయబడుతుంది. కాబట్టి మేము ఒకవేళ డీజీపీ గారి మీద అనుమానాలు ఉంటే మళ్ళీ కోర్టు ఎంక్వైరీ హక్కు ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా పౌర సమాజం. దాన్నే వదిలిపెట్టరు. ప్రవీణ్ పగిడాలది హత్యన యాక్సిడెంట్ అనేది తెగే వరకు, సాక్ష్యాధారాలతో వచ్చేంత వరకు పౌర సమాజం అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ ఇది హత్యగానే నమ్ముతారు. మీరు ప్రూవ్ చేయాలి. భారత ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంటది. ఎప్పుడు అని అంటే అది యాక్సిడెంటా విత్ ప్రూవ్ చూపెట్టండి, లేదు హత్యన ప్రూవ్ చూపెట్టండి. అంతే తప్పిస్తే మీ ఇష్టానుసారం రిపోర్ట్ రాసి ఇది యాక్సిడెంటే అనడానికి వీల్లేదు, అట్లనే హత్య అనడానికి కూడా వీల్లేదు. ప్రజలకు చూపెట్టాలి. మీకు జీతాలు ఇస్తుందే అందుకు కదా. ప్రధానమంత్రి గారు జీతం తీసుకుంటారు, కేంద్ర మంత్రులు జీతం తీసుకుంటారు, ముఖ్యమంత్రి జీతం తీసుకుంటారు, రాష్ట్ర మంత్రులు జీతం తీసుకుంటారు, అధికారులు జీతం తీసుకుంటారు, జడ్జీలు జీతం తీసుకుంటారు. ఎవరి కోసం తీసుకుంటారు? న్యాయాన్ని కాపాడడానికే కదా, సమానత్వాన్ని పెంపొందించడానికనే కదా, స్వేచ్ఛావాయులతో ప్రజలు జీవించడానికనే కదా, మరి సోదరభావంతో ప్రజలను బ్రతకనివ్వడానికే కదా, వాళ్ళని ఎడిట్ చేయడానికే కదా. మరి ఇన్ని ఉన్నాయి, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నాం? ఒక పౌరులుగా వీటన్నింటిని కాపాడడానికే జీతాలు ఇస్తున్నాం కాబట్టి, వాళ్ళు నిజాయితీగా మరి ప్రజల డబ్బు తింటున్నాం కాబట్టి, జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి న్యాయం చేయాలనే దాంట్లో వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు కూడా న్యాయ నిర్ణీతలు కాబట్టి, వాళ్ళకి అన్ని తెలుసు చట్టాలు కాబట్టి వాళ్ళు చేస్తారనే నమ్మకం మాకుంది. కానీ మేము ఒక పౌరుడిగా నేను హత్య అనుకుంటున్నా, మేబీ నైనా తప్పు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, చెప్పలేం కదా. లేదు వాళ్ళు అనేవాళ్ళు అది యాక్సిడెంట్ అని అంటున్నారు, వాళ్ళు కూడా తప్పు కావచ్చు, రేపు హత్య అని తేలొచ్చు, చెప్పలేం కదా. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రజలకు, ప్రభుత్వాలకు, తర్వాత మీడియా వ్యవస్థకు కూడా నా విన్నపం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని అవలోకన చేసుకోండి, భారత రాజ్యాంగం పరిధిలోనే మాట్లాడండి, భారత రాజ్యాంగం పరిధిలోనే జీవించండి. దాన్ని మితిమీరితే అన్ని ఇదే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాల్సిన అవసరం ఉంది. పౌరులు కూడా స్వేచ్ఛను అతిగా ఉపయోగించుకోకుండా తన లిమిట్స్ ను మర్చిపోయి ప్రవర్తించకూడదని తెలియజేస్తా ఉన్నా. అట్లనే మీడియా వ్యవస్థ, ఇక మీడియా ఉంది కదా, మాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఏది విడుదల చేయాలి, ఏది విడుదల చేయకూడదు అనే రిస్ట్రిక్షన్స్ కూడా మీడియా వ్యవస్థకు ఉంది. 4వ స్తంభం ప్రజాస్వామ్యాన్ని కాపాడేసిన సంపూర్ణ బాధ్యత మీడియా వ్యవస్థకు ఉంది, జర్నలిస్టులకు ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దయచేసి ఇలాంటి దాంట్లో ఎక్కువగా మంచిని మాత్రమే బహిర్గతం చేయండి. రెచ్చగొట్టే ప్రసంగాలను, రెచ్చగొట్టే వీడియోలను, రెచ్చగొట్టేటటువంటి డిబేట్స్ ను మీరు నిజంగా కూడా మీరు పెట్టకూడదండి. పెడితే ఏమైందంటే ప్రజలు పాపం అక్కడ ఉన్నవాళ్ళు అనామకులు, వాళ్ళకి రాజ్యం గురించి తెలియదు, చట్టం గురించి తెలియదు, వాళ్ళు పేటరేగిపోయి అది కులోన్మాదంగా, మతోన్మాదంగా, రాజకీయోన్మాదంగా మారిపోయి కొట్టుకొని సచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీడియా వ్యవస్థ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉన్నంత బాధ్యత మీడియా వ్యవస్థకు ఉంది, పౌరులకు ఉన్నంత బాధ్యత మీడియా వ్యవస్థకు ఉంది. కాబట్టి దాన్ని మర్చి ప్రవర్తించకూడదని చెప్పి నేను మీడియా వ్యవస్థను కోరుతూ, ఖచ్చితంగా చూద్దాం ఏం జరుగుతుందో. మేము కూడా ఉత్సుకతతో ఉన్నాం. కాబట్టి మేము ఒక పౌరుడిగా నా బాధ్యతగా రెడ్ టీవీ ఛానల్ యాజమాన్యం పిలిచి మరి కొన్ని ముచ్చట్లు మీరు మాట్లాడండి సార్ అంటే నేను వచ్చాను. వాళ్ళు పిలిచినందుకు వాళ్ళకు, యాజమాన్యానికి, అలాగే మీకు
యాంకర్ గారికి పేరు పేరున మీ యజమానానికి, మరి చూస్తున్నటువంటి లైవ్ చూస్తున్నటువంటి మరి పౌరులందరికీ కూడా, ప్రభుత్వాలకి, తర్వాత అడ్మినిస్ట్రేటర్స్ కు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.